This conference will now be recorded. సో ఇప్పుడు ఒక వర్చువల్ మెషిన్ ని క్రియేట్ చేస్తున్నాను. క్రియేట్ చేసినప్పుడు ఎన్ని రిసోర్సెస్ వస్తాయని చెప్పాను? 6 రిసోర్సెస్ వస్తాయి. ఇప్పుడు నేను క్రియేట్ చేసి దీన్ని కావాలంటే నేను యూజ్ చేయొచ్చు. బట్ ఇఫ్ యూ వాంట్ మీ టు క్రియేట్, ఐ విల్ క్రియేట్, ఆర్ ఎల్స్ ఐ విల్ జస్ట్ టేక్ ద ఓల్డర్ వన్. సో ఓల్డర్ వన్ తీసుకున్నాం. సరే, ఈ వర్చువల్ మెషిన్ ఏ నెట్వర్క్ కనెక్ట్ అయ్యిందంటే శాంపుల్ ఆర్జీ వీనెట్ డిఫాల్ట్. సో ఈ పర్టికులర్ వర్చువల్ నెట్వర్క్ కనెక్ట్ అయింది. కావాలంటే మీరు ఆ వర్చువల్ నెట్వర్క్ ఓపెన్ చేయండి. అంటే మీరు విఎం క్రియేట్ చేసిన ప్రతిసారి దానికి ఒక వర్చువల్ నెట్వర్క్ అనేది బై డిఫాల్ట్ క్రియేట్ అవుతుంది. ఒకసారి క్రియేట్ అయిన తర్వాత సేమ్ రిసోర్స్ గ్రూప్ లో ఇంకొక విఎం క్రియేట్ చేయాలన్నారు అనుకోండి, అక్కడ ఉన్న వర్చువల్ నెట్వర్క్ ని తీసుకొని దాని నుంచి క్రియేట్ చేస్తుంది. ఓకే, సరే. ఈచ్ వర్చువల్ నెట్వర్క్ కి ఏం అటాచ్ అయి ఉంటుందంటే నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డ్, నిక్ కార్డ్ అంటారు దాన్ని. దీనికంటే ముందు ఫస్ట్ లెట్స్ గో టు ఓవర్ వ్యూ. ఈ ఓవర్ వ్యూలో మీ మెషిన్ కనెక్ట్ అవ్వడానికి మీరు ఏం యూజ్ చేస్తున్నారు? పబ్లిక్ ఐపీ. ఈ పబ్లిక్ ఐపీ లేకపోతే మీరు దీనికి కనెక్ట్ అవ్వగలరా లేదా? ఓకే, నో, యా, కనెక్ట్ అవ్వలేరు. ఇప్పుడు మీకంటూ ఒక చిన్న స్క్వేర్ తీసుకున్నారు. ఆ స్క్వేర్లో ఒక 10 సిస్టమ్స్ ఉన్నాయి. మీరు ఆ స్క్వేర్లోకి వెళ్ళి ఆ 10 సిస్టమ్స్ని ఇంటరాక్ట్ చేయాలంటే ఇంటరాక్ట్ చేయొచ్చు. ఎందుకంటే ఆ స్క్వేర్ అనే దాన్ని నేను ఏమన్నా అంటే వర్చువల్ నెట్వర్క్ అని అన్నాను. మీరు ఇప్పుడు బయట ఉన్న వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? వర్చువల్ నెట్వర్క్ లోపలికి వెళ్ళి అక్కడ ఉన్న 10 సిస్టమ్స్ని ఇంటరాక్ట్ చేస్తున్నారు. అట్లాగే ఇప్పుడు మీకు ఒక వర్చువల్ నెట్వర్క్ ఉంది. ఆ వర్చువల్ నెట్వర్క్ లోపల ఉన్నారా మీరు? లేరు. వర్చువల్ నెట్వర్క్ లోపల ఉన్నారనుకోండి, ప్రైవేట్ ఐపీస్ తోటే కమ్యూనికేట్ అవ్వచ్చు, పబ్లిక్ ఐపీ అవసరం లేదు. ఇప్పుడు నేను పబ్లిక్ ఐపీ తీసేసాను అనుకో, దీనికి కనెక్ట్ అవ్వడానికి నాకు ఏదైనా ఛాన్స్ ఉందా? అంటిల్ అన్లెస్ మీరు ఆ నెట్వర్క్లో ఉంటే కానీ కనెక్ట్ అవ్వలేరు. అర్థమైందా? సో పబ్లిక్ ఐపీ అనేది ఎందుకోసం అంటే అవుట్ సైడ్ ద వరల్డ్ మీ వర్చువల్ నెట్వర్క్ నుండి అవుట్ సైడ్ వరల్డ్ యాక్సెస్ చేయాలి అంటే ఒక పబ్లిక్ ఐపీ కావాలి. సరే, ఈ పబ్లిక్ ఐపీ ఎవరు ఇస్తున్నారు మీకు? ఈ పబ్లిక్ ఐపీ ఎవరు ఇస్తారంటే మైక్రోసాఫ్ట్. మీ విఎం క్రియేట్ అయ్యేటప్పుడే ఒక పబ్లిక్ ఐపీ ఇస్తుంది. ఓకే, సో లెట్స్ సి. ఇక్కడ సెర్చ్ బార్ లో పబ్లిక్ ఐపీ అని పబ్లిక్ ఐపీ ప్రిఫిక్స్ అడ్రసెస్. సో క్లిక్ ఆన్ దిస్. VM1 కి సంబంధించిన ఐపీ ఇది. సరే, ఈ పబ్లిక్ ఐపీలో 2 టైప్స్ ఉన్నాయి, డైనమిక్, స్టాటిక్ అని. డైనమిక్, స్టాటిక్ అని 2 ఉన్నాయి. డైనమిక్ అంటే it will change. ఓకే, స్టాటిక్ అంటే It will remain constant. ఫిక్స్డ్. స్టాటిక్ అంటే ఫిక్స్డ్, డైనమిక్ అంటే చేంజ్. ఇప్పుడు నేను ఒక ఐపీ అడ్రస్, నాకు మైక్రోసాఫ్ట్ లో ఒక ఐపీ ఇచ్చారు. ఐపీ అడ్రస్ ఏంటంటే 42.something.something అని ఇచ్చారు. ఇది స్క్యూ స్టాండర్డ్ అని ఉంది. అండ్ దెన్ ఈ విఎంని నేను రీస్టార్ట్ చేయగానే నాకు ఆటోమేటిక్గా ఐపీ మారిపోతుంది. ఎందుకని మారిపోతుంది? ఆ ఐపీ అడ్రస్ ఏంటంటే డైనమిక్లో ఉంది. దాన్ని ఏం చేయాలి? స్టాటిక్ చేయాలి. స్టాటిక్ చేస్తే విఎంని ఆపేసిన తర్వాత కూడా మీకు అదే ఐపీ అలకేట్ అయి ఉంటుంది. ఇది ఏ సినారియోస్లో వస్తుంది మీకు అంటే రియల్ టైంలో ఒక మెషిన్ క్రియేట్ చేస్తారు. క్రియేట్ చేసినప్పుడు దానికి డైనమిక్ అని పెట్టుంటారు. సో ఏదో సమ్ ప్రాబ్లం వల్ల మీరు ఆ విఎంని రీస్టార్ట్ చేయాల్సి వచ్చింది. రీస్టార్ట్ చేసిన తర్వాత ఏమవుతుంది? ఆటోమేటిక్గా ఐపీ మారిపోతుంది. ఈ ఐపీని మళ్ళీ అందరికీ ఫార్వర్డ్ చేయాలి మీరు. అందరికి ఫార్వర్డ్ చేయాలంటే అది డిఫికల్ట్. అందుకని ఏం చేస్తారు? ఏదైతే ఐపీ ఉందో దాన్ని స్టాటిక్ కింద మార్చుకుంటారు. మార్చుకున్న తర్వాతే రీస్టార్ట్ చేస్తారు. ఓకే ఓకే, సో ఇప్పుడు ఈ ఐపీ అడ్రస్ ఉంది. దీనిలో లెట్స్ గో టు కన్ఫిగరేషన్. ఆ విఎంకి అటాచ్ అయిన ఐపీ ఇక్కడ ఏముందో చూడండి, స్టాటిక్ అని ఉంది. ఐపీ అడ్రసెస్లో దిస్ ఈజ్ స్టాటిక్. సో దట్ మీన్స్ ఇట్ ఈస్ ఫిక్స్డ్. ఈవెన్ ఆఫ్టర్ రీస్టార్ట్ కూడా ఏమవుతుందంటే సేమ్ ఐపీ వస్తుంది. ఓకే, మీరు ఎప్పుడన్నా మీరు రియల్ టైంలో విఎమ్స్ని రీస్టార్ట్ చేయాలన్నప్పుడు ఫస్ట్ మీరు చెక్ చేయాల్సింది ఏంటంటే ఆ ఐపీ స్టాటిక్లో ఉందా, డైనమిక్లో ఉందా. ఇన్ కేస్ డైనమిక్లో ఉంటే దాన్ని స్టాటిక్ మార్చి రీస్టార్ట్ చేయండి. ఓకే, ఇక్కడ మీకు చూపిస్తాను. అండ్ ఇంకొకటి వచ్చేసి స్టాటిక్ డైనమిక్ అర్థమైంది కదా. ఇప్పుడు ఒక ఐపీ అడ్రస్ కొత్త తీసుకున్నాను నేను. సో ఇంకొక కొత్త ఐపీ కావాలి నాకు. సో హౌ కెన్ వి క్రియేట్ ఎ న్యూ పబ్లిక్ ఐపీ? Go to public IP addresses
అండ్ క్రియేట్ ఏ న్యూ పబ్లిక్ ఐపీ. ఐపీ అడ్రస్ నేమ్ వచ్చేసి మై విఎం ఐపీ న్యూ అని ఇస్తున్నాను. ఇక్కడ మీరు క్రియేట్ చేసేటప్పుడు డైనమిక్ స్టాటిక్ అని అడుగుతుంది. ఇక్కడ మీరు క్రియేట్ చేయడానికి ఇక్కడ వేరే ఆప్షన్ ఏం లేదు, డైరెక్ట్ స్టాటిక్ తీసుకుంటుంది. సో లెట్స్ టేక్ దిస్. స్టాండర్డ్ తీసుకున్నారు కాబట్టి స్టాటిక్ తీసుకుంటుంది. సో జస్ట్ టేక్ బేసిక్. బేసిక్ తీసుకోండి, కావాలంటే డైనమిక్ ఆర్ స్టాటిక్ పెట్టుకోవచ్చు. అండ్ డిఎన్ఎస్ నేమ్ ఏంటి? సో జస్ట్ లీవ్ ఇట్ డిఫాల్ట్. అండర్ ఏ రిసోర్స్ గ్రూప్లో క్రియేట్ అవ్వాలంటే దిస్ రిసోర్స్ గ్రూప్, ఆర్ ఎల్స్ మీకు శాంపుల్ ఆర్జిన్ తీసుకుంటున్నాను. ఆ విఎం అయితే ఎక్కడైతే ఉందో అక్కడ తీసుకుంటున్నాను. జస్ట్ క్రియేట్ దిస్. ఐఎమ్ క్రియేటింగ్ ఇట్ ఇన్ ఈస్ట్ యూఎస్ లొకేషన్. ఒక ఐపీ అడ్రస్ని ఎలా తెచ్చుకోవాలో ఐడియా ఉంది కదా. ఇప్పుడు పబ్లిక్ ఐపీ అడ్రస్ నేను సెట్ చేస్తారు. దాంట్లో 2 టైప్స్ ఉంటాయి, బేసిక్ స్టాండర్డ్ అని. బేసిక్ అంటే మీకు కావాలంటే డైనమిక్ స్టాటిక్ వస్తుంది. స్టాండర్డ్ అంటే యూ కెన్ గో విత్ స్టాటిక్. ఓకే, సో శాంపుల్ ఆర్జీ అనే లొకేషన్లో నేను ఒక ఐపీని తీసుకున్నాను. సో లెట్స్ వెరిఫై. ఇది డిప్లాయ్మెంట్ అవ్వనివ్వండి. This IP is created. Just refresh. My VM new IP. ఇప్పుడు మీకు ఒక రిక్వైర్మెంట్ వచ్చింది, పాత దానికి వేరే ఐపీ ఉంది, ఆ ఐపీ తీసేసి ఐపీ అటాచ్ చేయమని అన్నారు. అప్పుడు ఎలా? అర్థమైందా పాయింట్? ఇప్పుడే నాకు డౌట్ వచ్చింది. అంటే పాత దానికి వేరే ఐపీ ఏమైంది? అటాచ్ అయింది. దాన్ని ఏం చేయాలి? డిటాచ్ చేసి దీన్ని ఏం చేయాలి? అటాచ్ చేయాలి. దాన్నే అసోసియేట్ డిసోసియేట్ అని అన్నారు. అసోసియేట్ అంటే అటాచ్ చేయడం, డిసోసియేట్ అంటే డిటాచ్. సో ఫస్ట్ ఈ ఐపీ అడ్రస్ ఉంది, దీన్ని ఏం చేస్తారు? డిసోసియేట్ చేయండి. డూ యూ వాంట్ టు డిసోసియేట్ దిస్ ఐపీ ఫ్రమ్ ద నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డ్? యాక్చువల్గా ఐపీ అడ్రస్లన్నీ దేనికి అసోసియేట్ అంటే నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డ్కి. విఎం ఉంటుంది, విఎంకి నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డ్ ఉంటుంది, ఆ నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డ్కే ప్రైవేట్ ఐపీ, పబ్లిక్ ఐపీస్ ఇవన్నీ అటాచ్ అయి ఉంటాయి. సో ఎస్, ఐ వాంట్ టు డిటాచ్ దిస్ నెట్వర్క్. సో ఇప్పుడు డిటాచ్ చేశాను. డిటాచ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఈ ఐపీని అటాచ్ చేయమని అన్నాను. సో గో టు దిస్ ఐపీ. ఐ వాంట్ టు అసోసియేట్ దిస్ ఐపీ టు విచ్ కైండ్? రిసోర్స్ టైప్ ఏంటి? లోడ్ బ్యాలెన్సరా, నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డా? నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డ్. మీ నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డ్ పేరు ఏం పేరు? ఈస్ట్ యూఎస్ కోసం సెంట్రల్ యూఎస్ తీసుకోవాలి. సో ఇప్పుడు నేను లొకేషన్ ఏం చేశాను? ఇక్కడ ఈస్ట్ యూఎస్ తీసుకున్నాను. సో ఈస్ట్ యూఎస్ లో ఉండే రిసోర్సెస్ కోసమే చూస్తుంది, కానీ ఆ విఎం ఎక్కడిదంటే సెంట్రల్ యూఎస్. ఓకే, కొత్త ఐపీ చేయండి బెస్ట్. సో గో టు పబ్లిక్ ఐపీ. సో న్యూ ఐపీ అని ఇస్తున్నాను. క్రియేట్ ఐపీ నేమ్ న్యూ IP2 అని ఇస్తున్నాను. అండ్ ఇట్ ఈస్ ఎ స్టాండర్డ్ వన్ అండ్ ఇట్ షుడ్ బి అండర్ ఈ రిసోర్స్ గ్రూప్లో ఉండాలి, శాంపిల్ ఆర్జీ, అండ్ ఇట్ షుడ్ బి ఇన్ సెంట్రల్ యూఎస్. 1 minute టైం పడుతుంది. అండ్ అవైలబిలిటీ జోన్ రిడెండెంట్, సో నో జోన్ పెట్టుకోండి. సో ఫస్ట్ డిఫాల్ట్స్ తోటి వెళ్దాం. సో ఆ ఐపీ క్రియేట్ అవుతుంది. ఆల్రెడీ ఒక నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డ్కి వేరే ఐపీ అటాచ్ అయ్యింటే దాన్ని డిటాచ్ చేశాను. ఇప్పుడు మనకు కొత్తగా ఈ ఐపీ క్రియేట్ చేస్తాం, దీన్ని అటాచ్ చేయాలి. సో రిమూవ్ దిస్ అండ్ రిఫ్రెష్ దిస్. Okay, my new IP2. I want to associate to which kind resource type? Network interface card, and network interface card name ఏంటి? VM. ఇదే కదా. ఈ నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డ్కి అటాచ్ చేస్తున్నాను.
ఇప్పుడు నేను తీసుకున్న ఐపీ బేసిక్ స్టాండర్డా? బేసిక్ తీసుకున్నాను. అండ్ దట్టు ఐపీ ఏం చెప్పాను, డైనమిక్ అన్నాను. కావాలంటే మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు డైనమిక్ పెట్టుకొని దాన్ని ఏం చేస్తారంటే ఒకసారి రివిఎంని రీస్టార్ట్ చేయండి. రీస్టార్ట్ చేసిన తర్వాత ఐపీ మారిపోతుంది ఆటోమేటిక్గా. ఓకే, సో న్యూ పబ్లిక్ ఐపీ ఈజ్ అసైన్ టు దట్ న్యూ విఎం. ఓకే, ఐపీ అడ్రసెస్ ఎన్ని టైప్స్ ఉన్నాయి? 2 times. ఏంటి? ఐపీ అడ్రస్ 2 టైప్స్ ఉన్నాయి, ప్రైవేట్ ఐపీ, పబ్లిక్ ఐపీ. ప్రైవేట్ ఐపీ, పబ్లిక్ ఐపీ. దాంట్లో ఎన్ని కైండ్స్ ఉన్నాయంటే 2 కైండ్స్, డైనమిక్ అండ్ స్టాండర్డ్. డైనమిక్ అండ్ స్టాటిక్. ఓకే, సో ఇప్పుడు ఈ విఎంకి న్యూ IP2 అనేది అటాచ్ అయింది. సో గో బ్యాక్ టు యువర్ విఎం అండ్ యూ కెన్ వెరిఫై దట్ క్లియర్లీ. సో కొత్త ఐపీ ఏదైతే ఉందో ఇది పబ్లిక్ ఐపీ అడ్రస్, or else you can verify the network interface card. So networking lo you can go back to the networking. ఇక్కడ ఉన్న మీ నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డ్, నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డ్ ఇది VM1519, దానికే కదా ఇందాక మనం అటాచ్ చేసింది. దిస్ ఈస్ ద పబ్లిక్ ఐపీ. ప్రైవేట్ ఐపీస్ని మార్చొచ్చా? పబ్లిక్ ఐపీని అయితే చేంజ్ చేశాను, మరి ప్రైవేట్ ఐపీస్ని చేంజ్ చేయొచ్చా చేయలేనా? మీరేమనుకుంటున్నారు? ఓకే, సో చెక్ చేయండి దాని గురించి ఇన్ఫర్మేషన్. కెన్ వి చేంజ్ ప్రైవేట్ ఐపీ ఆఫ్ ఏ మెషిన్ అని. సో దాని గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ చూడండి. ఓకే, నెట్వర్క్ సెక్యూరిటీ గ్రూప్ అంటే ఏంటి? విచ్ ఈస్ నథింగ్ బట్ ఇట్ కంటైన్స్ బోత్ ఇన్బౌండ్ అండ్ అవుట్బౌండ్ పోర్ట్ రూల్స్. మీ వర్చువల్ నెట్వర్క్లోకి ట్రాఫిక్ ఎలా రావాలి, ఎలా వెళ్ళాలి అనేది ఎలా కంట్రోల్ చేస్తారంటే నెట్వర్క్ సెక్యూరిటీ గ్రూప్స్ ద్వారా. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు విఎం ఉంది, ఈ విఎంకి కనెక్ట్ అవుతారు. కనెక్ట్ అయిన తర్వాత దీంట్లో ఏం చేస్తారు, సాఫ్ట్వేర్స్ని ఇన్స్టాల్ చేస్తారు. సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేసిన తర్వాత ఈ విఎంని మొత్తం ఒక ఇమేజ్ లాగా కన్వర్ట్ చేయొచ్చా? ఓకే, అది పెద్ద కాన్సెప్ట్ అనుకోండి. ఎస్, ఇప్పుడు రిక్వైర్మెంట్ ఎలా ఉందంటే, నేను డెవలపర్ని, నేను ఒక సింపుల్ ఇమేజ్ తీసుకున్నాను, దాంట్లో ఐఏఎస్ ఇన్స్టాల్ అయిందా? లేదు. నేను ఇన్స్టాల్ చేసుకుంటే ఇన్స్టాల్ అవుతాయి. విజువల్ స్టూడియో ఇన్స్టాల్ చేస్తా, దాని మీద గిట్ బ్యాష్ ఇన్స్టాల్ చేస్తా, దాని మీద అన్ని ఇన్స్టాల్ చేస్తా. కొత్త విఎం వేరే వాళ్ళు తీసుకుంటున్నారు, ఇంకొక విఎం, వాళ్ళకి అన్ని ఇన్స్టాల్ అయ్యి వస్తాయా? వాళ్ళు ఏం చేయాలి, వాళ్ళు ఇన్స్టాల్ చేయాలి. ఇలా కాదు, మైక్రోసాఫ్ట్ మీరు విఎం క్రియేట్ చేసుకునేటప్పుడు చూస్ అండ్ ఇమేజ్ అన్నప్పుడు విండోస్ ఇమేజ్ అని అంటున్నారు కదా, అలా కాదు. సో నాకై నేనుగా ఓన్గా ఒక ఇమేజ్ని క్రియేట్ చేసుకుంటా. నాకు కావాల్సిన సాఫ్ట్వేర్స్ అన్నిటినీ నేను ఇన్స్టాల్ చేసి ఎక్కడికన్నా ఒక గ్యాలరీలో పెట్టుకుంటా ఆ ఇమేజ్ని. నేను విఎం క్రియేట్ చేసుకునేటప్పుడు నేను పంపించిన ఇమేజ్ని మొత్తం ఇక్కడ లోడ్ చేస్తాను. అప్పుడు దాంట్లో ఉన్న సాఫ్ట్వేర్స్, ఫోల్డర్స్ అన్నీ ఎగ్జిక్యూట్ ఉంటాయి కదా. సో దాన్ని ఎలా చేస్తాం, క్యాప్చర్ అనే ఆప్షన్ ఉంది. సో క్యాప్చర్ అనే ఆప్షన్ ఏం చేస్తుంది అంటే దాన్ని ఇమేజ్ లాగా కన్వర్ట్ చేసుకుంటుంది. మీ విఎంని ఇమేజ్ లాగా కన్వర్ట్ చేసుకొని ఎక్కడ సేవ్ చేయమంటారు అని అడుగుతుంది. షేర్డ్ గ్యాలరీ అని ఉంటుంది. సో లెట్స్ ఇప్పుడు ఈ పర్టికులర్ మెషిన్ ఉంది కదా, ఈ మెషిన్ ఇది రన్నింగ్ స్టేట్లో ఉందా, స్టాప్ స్టేట్లో ఉందా? ఎక్కడ స్టార్ట్ అనేది ఇక్కడ లేదు కాబట్టి స్టాప్ లో ఉంది, అది రన్నింగ్ లో ఉందని అర్థం. ఓకే, ఈ ఇమేజ్ మొత్తాన్ని నేను ఇమేజ్ అనేది ఎందుకు అంటున్నాను ఐడియా ఉంది కదా, డౌట్ ఉందా? ఓకే, ఇప్పుడు నేను VM1 తీసుకున్నాను, దాంట్లో కావాల్సిన సాఫ్ట్వేర్స్ అన్ని ఇన్స్టాల్ చేశాను. ఇదే సాఫ్ట్వేర్స్ అన్నిటిని నెక్స్ట్ టైం ఎవరన్నా కానీ ఈ ఇమేజ్ని లోడ్ చేసుకుంటే వాళ్ళకి అన్ని బై డిఫాల్ట్గా ఇన్స్టాల్ అయ్యి ఉండాలి. అలాంటప్పుడు ఏం చేస్తారు, మీ ఇమేజ్ మొత్తాన్ని వేరే చోటుకి ఎక్కడైనా పంపివ్వండి. వేరే వాళ్ళు క్రియేట్ చేసుకునేటప్పుడు ఉబుంటు, విండోస్ అని కాకుండా మీ ఇమేజ్ నేమ్ని పెడతారు. అది లోడ్ అయ్యి వాళ్ళకు కొత్తగా అన్ని క్రియేట్ అవుతాయి. సో దాన్ని ఎలా చేస్తారంటే, సో క్యాప్చర్ అనే ఆప్షన్ తోటి ఏం చేస్తుందంటే మీ ఇమేజ్ మొత్తం, మీ వర్చువల్ మెషిన్ మొత్తం ఇమేజ్ లాగా క్రియేట్ చేస్తుంది. ఓకే, ఇట్ విల్ టేక్ సో మచ్ ఆఫ్ టైమ్ టు క్రియేట్ అన్ ఇమేజ్, బట్ ఎలా చేస్తారనేది నేను చూపిస్తాను. మీరు ప్రాక్టీస్ అప్పుడు ఏం చేస్తారంటే,
సో ఈ రీసోర్స్ గ్రూప్లో క్రియేట్ అవ్వాలి అండ్ షేర్ ఇమేజెస్ టు షేర్డ్ ఇమేజెస్ గ్యాలరీ. ఎస్, ఐ వాంట్ టు షేర్ ఇట్ టు ఇమేజ్ గ్యాలరీ. గ్యాలరీ ఎక్కడ ఉంటుందో నేను చెప్తాను. అండ్ టార్గెట్ ఇమేజ్ గ్యాలరీ ఏంటి? మీ దగ్గర ఫస్ట్ ఇమేజ్ గ్యాలరీ అనేది లేదు ఇక్కడ. సో దానికి ఒక నేమ్ ఇవ్వండి. మై ఇమేజ్ గ్యాలరీ అని ఒక నేమ్ ఇస్తున్నాను. జనరలైజ్డా స్పెషలైజ్డా? జనరలైజ్డ్ అంటే ఏంటి, స్పెషలైజ్డ్ అంటే ఏంటి? జనరలైజ్డ్ VMs created from the image require hostname, admin username, other VM related setup to be completed on first reboot. Specialized అయితే VMs created from this image are completely configured and do not require parameters such as hostname and admin or password. అర్థమైందా రెండింటికి? జనరలైజ్డ్, స్పెషలైజ్డ్. గో విత్ స్పెషలైజ్డ్. సో ఇమేజ్ డెఫినేషన్ ఏంటి? సో ఐ వాంట్ టు క్రియేట్ ఎ న్యూ ఇమేజ్ డెఫినేషన్. అంటే దానికి వర్షనింగ్ పెట్టుకుంటున్నారు. ఇప్పుడు ఫస్ట్ ఒక ఇమేజ్ క్రియేట్ చేసినప్పుడు దాంట్లో విజువల్ స్టూడియో మాత్రం ఇన్స్టాల్ చేశారు. ఈ ఇమేజ్ని ఒక చోట గ్యాలరీలో పంపించి దాని పేరు V1 అని ఇస్తారు. నెక్స్ట్ ఇంకొక ఇమేజ్ క్రియేట్ చేస్తున్నారు, విజువల్ స్టూడియో, గిట్ బ్యాష్, దాంట్లో విజువల్ స్టూడియో కోడ్, అజూర్ స్టోరేజ్ ఎక్స్ప్లోరర్ ఇవన్నీ ఇన్స్టాల్ చేసుకొని ఇంకొక ఇమేజ్ కన్వర్ట్ చేస్తారు. దాని పేరు ఇమేజ్ V2. ఎవరికి ఏది కావాలంటే అది తీసుకుంటారు ఇమేజ్. ఓకే, now I want to create an image definition of V1. Which operating system? OS type. So publishing options, ఇక్కడ చూడండి, Ubuntu server. కంటెంట్ రాసుకోవచ్చు కంటెంట్ రాసుకోవచ్చు అంటే ఇప్పుడు ఆఫ్ కోర్స్ మీరు రాసుకోవచ్చు. దాంట్లో డిస్క్రిప్షన్ ఎక్కడైనా మెన్షన్ చేసుకోవాలనుకుంటే బ్రాకెట్స్ పెట్టుకొని మీరు మెన్షన్ చేయొచ్చు. ఇప్పుడు డెఫినేషన్ నేమ్ లోనే మెన్షన్ చేయాలి. VM. సో దీంట్లో ఏం చేస్తారంటే VS కోడ్ ప్లస్ రావు అండర్స్కోర్, స్పెషల్ క్యారెక్టర్స్ ఆర్ నాట్ అలౌడ్. VS కోడ్, దాని తర్వాత వచ్చేసి గిట్ బ్యాష్, ఇలాంటివన్నీ రాసుకోవాలంటే రాసుకోవచ్చు. డిస్క్రిప్షన్ పెట్టుకోవచ్చు, ట్యాగ్స్ పెట్టుకుంటారు, ఆ ట్యాగ్స్లో మెయింటైన్ చేయొచ్చు మీరు. సో ఇప్పుడు నేను ఇక్కడ ఆపరేటింగ్ సిస్టమ్ ఏంటి అని చెప్తుంది. ఇక్కడ నేను సెలెక్ట్ చేయడానికి ఏమన్నా ఉందా? లైనెక్సా విండోసా అని అడుగుతుంది. ఎందుకని బై డిఫాల్ట్గా లైనెక్స్ తీసుకుంది? అది మెషినే, లైనెక్స్ మెషిన్ అది, అందుకని బై డిఫాల్ట్ లైనెక్స్ తీసుకుంది. అండ్ పబ్లిషర్ కొనానికల్, ఎస్. ఆఫర్ Ubuntu server. SKU, this is the version. So just create this. Versioning number ఏం రాద్దాం అనుకుంటున్నారు? సో లెట్ స్టార్ట్ ద వర్షనింగ్ నెంబర్ విత్ 0.1. 0.1 నుంచి స్టార్ట్ చేస్తున్నాను వర్షన్. నాకు కావాల్సిన ఇమేజెస్ వర్షన్లు అన్నీ నేను మెన్షన్ చేసుకుంటూ వెళ్తాను. అండ్ ఎండ్ ఆఫ్ లైఫ్ డేట్ ఇవన్నీ జస్ట్ డిఫాల్ట్స్ తోటి వెళ్ళండి. నెక్స్ట్ టైం నేను ఒక విండోస్ మెషిన్ చేసేటప్పుడు ఈ రెండు నేను కవర్ చేస్తాను. జస్ట్ క్రియేట్ దిస్. ఇమేజ్ ఇంకొక ఇమేజ్ పంపించుకోవాల్సింది మీరు. లేకపోతే ఏం చేస్తారు, ఇప్పుడు నేను కావాలని విజువల్ స్టూడియో కోడ్ ఇన్స్టాల్ చేసి ఆ పర్టికులర్ వర్చువల్ మెషిన్ ఇమేజ్ లాగా మార్చేసి నేను గ్యాలరీకి పంపించాను. ఆ గ్యాలరీలో ఉన్న ఇమేజ్ని తీసుకొని నువ్వు ఇంకోటి క్రియేట్ చేసుకున్నావు, డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేస్తే నీకు విజువల్ స్టూడియో ఉంది. నువ్వేం చేస్తావు, ఇప్పుడు దాంట్లో ఇంకో 4 సాఫ్ట్వేర్లు ఇన్స్టాల్ చేస్తావు. నువ్వేం చేస్తావు, మళ్ళీ దాన్ని కూడా ఇమేజ్ చేసి వేరే చోటుకి పంపిస్తావు, మళ్ళీ గ్యాలరీలోకి. అర్థమైంది కదా? సేమ్ లైక్ టొరెంట్ అనుకోండి. టొరెంట్ ఏం చేస్తారు, ఒకరు అప్లోడ్ చేస్తారు. ఇప్పుడు టొరెంట్లో మీరు డౌన్లోడ్ చేసుకోవాలంటే అంత స్పీడ్ ఎలా వస్తుంది? ఒకసారి మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత దాన్ని అలాగే ఉంచండి, సీడింగ్ అని వస్తుంది. సీడింగ్ అంటే అప్లోడ్ చేస్తుంది డేటాని. మీరందరూ మీలాంటి వాళ్ళు చాలా మంది అప్లోడ్ చేస్తూ ఉంటే మిగతా వాళ్ళకి డౌన్లోడ్ ఈజీగా అవుతుంది. సీడింగ్లో పెట్టుకుంటే అది బెటర్ అడ్వాంటేజ్, ఎందుకంటే అవతల వాళ్ళు ఎవరైతే డౌన్లోడ్ చేసుకుంటారు అనుకుంటున్నారో వాళ్ళకి ఈజీగా డౌన్లోడ్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు నేను అనుకున్న ఇమేజ్ని గ్యాలరీకి పంపిస్తున్నాను. సరే, ఇమేజ్ని పంపించిన తర్వాత ఎక్కడ చూడొచ్చు నేను గ్యాలరీ? సో గో టు సెర్చ్ బార్ అండ్ సీ ద గ్యాలరీ, షేర్డ్ ఇమేజెస్ గ్యాలరీ. ఇక్కడ మీ ఇమేజ్ వస్తుంది. ఇట్ విల్ టేక్ సో మచ్ ఆఫ్ టైం, చాలా టైం తీసుకుంటుంది. బట్ మీరు ఏం చేస్తారంటే ప్రాక్టీస్ చేసేటప్పుడు ఆ ఇమేజ్ని లోడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో మీరు ఇలా చేస్తారు, గ్యాలరీలోకి ఇమేజ్ వెళ్ళిపోతుంది. ప్రాక్టీస్ పర్పస్కి ఏం చేస్తారంటే మీరు ఫస్ట్ ఒక VM క్రియేట్ చేయండి. ఆ VMలో సాఫ్ట్వేర్స్ ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేదు. ఒక న్యూ ఫోల్డర్ క్రియేట్ చేయండి చాలు. న్యూ ఫోల్డర్ ఒకటి పెట్టుకొని దాన్ని ఇమేజ్ కింద చేయండి.
సో వేరే వాళ్ళు దాన్ని లోడ్ చేసుకున్నప్పుడు కొత్త విఎం ఆ న్యూ ఫోల్డర్ అనేది ఉందో లేదో చెక్ చేస్తే సరిపోతుంది కదా. యా, సో అది చెక్ చేయండి. సరే, ఇమేజ్ గ్యాలరీలోకి పుష్ అయిపోయింది అనుకుందాం. నెక్స్ట్ ఇమేజ్, ఒక వర్చువల్ మెషిన్ క్రియేట్ చేసేటప్పుడు ఈ ఇమేజే కావాలని ఎలా చెప్తారు? సో క్రియేట్ ఎ వర్చువల్ మెషిన్ నౌ. ఐ వాంట్ టు క్రియేట్ ఎ వర్చువల్ మెషిన్. ఇక్కడ చూడండి, ఇమేజెస్లో మీరు ఏం చేస్తారు, సీ ఆల్ ఇమేజెస్, ఇక్కడ షేర్డ్ ఇమేజెస్ ఉన్నాయి. సో మీరు ఇందాక ఎక్కడికి పంపించారు, అదే కదా ఇమేజ్ ఇది. సో దీన్ని జస్ట్ లోడ్ చేయండి ఇక్కడ. అర్థమైనా? ఉన్న ఇమేజ్, ఉన్న మెషిన్ని ఒక ఇమేజ్ లాగా చేయడం, చేసిన ఇమేజ్ని షేర్డ్ గ్యాలరీలోకి పంపించడం, పంపించిన దాన్ని నెక్స్ట్ విఎం క్రియేట్ అయ్యేటప్పుడు దాన్ని లోడ్ చేయడం. ఓకే, సో ఇలా క్రియేట్ చేయండి మీరు. సో నెక్స్ట్ వర్చువల్ మెషిన్స్ని లైనక్స్ లో క్రియేట్ చేస్తే ఇంకా లైనక్స్ వచ్చింది. మరి విండోస్ ఎట్లా వస్తుంది? అయితే ఇప్పుడు కావాలంటే రెండింటిలోనూ చేసుకుని ఆ ఇమేజెస్ పెట్టుకొని చూస్తున్నాం సపరేట్ గా. రెండు ఇమేజెస్ పెట్టుకుంటారు, వర్షన్ డిఫరెంట్ గా. ఓకే, ఇప్పుడు కావాలనుకునే వర్చువల్ మెషిన్ ని మీరు ఇమేజ్ లాగా చేసి ఆ ఇమేజ్ ని లోడ్ చేసి కొత్త విఎమ్స్ క్రియేట్ చేయడం తెలిసింది. నెక్స్ట్, ఇప్పుడు ఒక వర్చువల్ మెషిన్ ఉంది, దాంట్లో అప్లికేషన్ రన్ అవుతుంది, దానికి ఎంత 125 GB హార్డ్ డిస్క్ ఉంది, అది ఫిల్ అయిపోతుంది. అప్పుడు ఏం చేయాలి? స్టోరేజ్ పెంచుకోవాలి. హారిజాంటల్ స్కేలింగ్ చేస్తారా, వర్టికల్ స్కేలింగ్ చేస్తారా? వర్టికల్ స్కేలింగ్ చేయాలి. అంటే ఇప్పుడు సరే, స్టాండర్డ్ DS2V3 అని ఉంది, ఇది 8 GB ఆఫ్ ర్యామ్ వాడుతుంది. ఇది సైజ్ సరిపోలేదు కదా అని చెప్పేసి స్టాండర్డ్ D3V3కి వెళ్ళారు అనుకోండి, 16 GB ర్యామ్ వస్తుంది. నాకు కావాల్సింది ఓన్లీ స్టోరేజ్ ఒకటే, ర్యామ్ అవసరం లేదు. అంటే నేను ఇప్పుడు ఇది పెంచుకున్నాను అనుకో, విఎం సైజు, కాస్ట్ పెరిగిపోతుంది. సో దాని బదులు ఏం చేయాలి, ఓన్లీ స్టోరేజ్ ఒకటే పెంచుకోవాలి. అప్పుడు ఎలా? సో మీరు విఎం క్రియేట్ చేసుకున్న ప్రతిసారి మీకు ఒక డిస్క్ క్రియేట్ అవుతుంది. ఓకే, ఈ పర్టికులర్ రీసోర్స్ గ్రూప్లోకి వెళ్ళండి. ఈ రీసోర్స్ గ్రూప్లోకి వెళ్తే విఎంకి సంబంధించిన ఇవన్నీ ఉంటాయి కదా. సో విఎంకి అది ఒక డిస్క్ ఉంది చూడండి, ఓఎస్ డిస్క్. ఈ ఓఎస్ డిస్క్ స్పేస్ ఎంతో చూడండి, 30 GB. ఓకే, నౌ యూ వాంట్ టు ఇంక్రీజ్ ద సైజ్ ఆర్ యూ వాంట్ టు అటాచ్ ఎ న్యూ డిస్క్ టు ద VM. How can we do that? So go to your virtual machine. ఈ వర్చువల్ మెషిన్ కి ఒకటే ఒక డిస్క్ ఉంది, అది కూడా ఓఎస్ డిస్క్, అది 30 GB సైజ్. నౌ ఐ వాంట్ టు క్రియేట్ ఏ న్యూ డిస్క్. గో టు డిస్క్, క్రియేట్ అండ్ అటాచ్ ఏ న్యూ డిస్క్. అదే మీరు ఓఎస్ డిస్క్ కావాలంటే ఇక్కడ ఓఎస్ డిస్క్, 2 ఓఎస్ డిస్క్లు పెట్టుకుని కావాలంటే స్వాప్ చేసుకోవచ్చు ఓఎస్లో, బట్ నాట్ ఓఎస్ అది కూడా. ఐ జస్ట్ వాంట్ టు అటాచ్ ఏ న్యూ డిస్క్ విత్ ఏ స్పేస్ ఆఫ్ 125 GB. సో క్రియేట్ అండ్ అటాచ్ ఏ న్యూ డిస్క్. LUN అంటే లాజికల్ యూనిట్ నెంబర్. సో 0 నుంచి స్టార్ట్ చేస్తారు, 0 1 2 3 4 5 అలా 1 అని పెట్టుకుంటే 0 1 2 3. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ యువర్ డిస్క్? మై న్యూ డిస్క్. స్టోరేజ్ టైప్ ఏంటి? ఇప్పుడు మీకు తెలుసు కదా, HDD అంటే ఏంటి? హార్డ్ డిస్క్ డ్రైవ్. అది కొంచెం పర్ఫార్మెన్స్ స్లో. SSD ఫాస్ట్. సో మీకు HDD కావాలా, SSD కావాలా? మీ రిక్వైర్మెంట్. ప్రీమియం SSD తీసుకోండి. సైజ్ ఎంత ఉండాలి దానికి? 100 GB ఉండాలి. ఓకే, మ్యాక్స్ IOPS అంటే ఇన్పుట్ అవుట్పుట్ ఆపరేషన్స్. IOPS అంటే ఇన్పుట్ అవుట్పుట్ ఆపరేషన్స్ 500. ఇది ఎంత ఏంటంటే పర్ఫార్మెన్స్ క్యాలిక్యులేషన్. అండ్ మాక్సిమం త్రూపుట్. ఎన్క్రిప్షన్ ఏమంటే ప్లాట్ఫామ్ మేనేజ్డ్ సిరీస్. ఎన్క్రిప్షన్ మెథడ్ అంటే, ఎన్క్రిప్షన్ అంటే ఏంటి? ఒక డేటా వెళ్ళి స్టోర్ ఎలా అవ్వాలి అండ్ మీరు రిట్రీవ్ చేసేటప్పుడు ఎన్క్రిప్టెడ్లా డీక్రిప్టెడ్ అయి రావాలా, అదంతా. సో ఎన్క్రిప్షన్ అట్ రెస్ట్ విత్ ప్లాట్ఫామ్ మేనేజ్డ్. జస్ట్ గో విత్ ఇట్. హోస్ట్ క్యాచింగ్. సో దాంట్లో ఓన్లీ రీడ్ ఓన్లీ ఆపరేషన్ చేద్దాం అనుకుంటున్నారు, రీడ్ అండ్ రైట్. సో యూ కెన్ యూజ్ ఎనీథింగ్. ఐఎమ్ జస్ట్ కీపింగ్ నన్. ఓన్లీ రీడ్ పర్మిషన్ కాకుండా, ఓన్లీ రైట్ కాకుండా రెండు వస్తాయి. సో ఇప్పుడు డిస్క్ అనేది క్రియేట్ అయింది. ఇప్పుడు దానికి అది అటాచ్ అయ్యి ఉంటుందా, అయి ఉండదా? ఓకే, లెట్స్ సీ.
సో ఇక్కడ మనము ఇది లైనక్స్ మెషిన్. మీకు యూజర్ ఇంటర్ఫేస్ లో చూపిస్తే విండోస్ లో ఈజీగా అర్థం అయిపోతుంది వాట్ ఈస్ వాట్ అనేది. సో ఐ క్రియేట్ ఎ న్యూ వర్చువల్ మెషిన్. సో రీసోర్స్ గ్రూప్ వచ్చేసి ఆర్జీ టెరాఫామ్ అని ఇస్తున్నాను. వర్చువల్ విఎం స్వాప్ ఓఎస్ డిస్క్ అని సార్, అది దానికి కాదు. అందులో కొత్త డిస్క్ పెట్టి అందులో విండోస్ చేయలేము. Central OS and availability zone, no infrastructure redundancy, and I want to take Windows 2016. That is enough for me. And ఇంత సైజ్ అవసరం లేదు నాకు, జస్ట్ 3.5 GB ఉంటే చాలు. అండ్ యూజర్ నేమ్ SCI admin India 81234556 India 81234556. Hello selected ports, these all are the selected. ఇప్పుడు నేను ఇక్కడ యాడ్ చేసే సెలెక్టెడ్ పోర్ట్స్ అన్ని ఎక్కడికి వెళ్తాయి? నెట్వర్క్ సెక్యూరిటీ గ్రూప్ ట్రాఫిక్ కి. ఓకే, అండ్ క్రియేట్ దిస్. యాక్చువల్గా మీరు ఇక్కడ యాడ్ చేయాలంటే యాడ్ చేయొచ్చు డిస్క్ని, బట్ ఐ డోంట్ వాంట్ టు డూ దట్ ఫ్రమ్ హియర్. సో కొత్తగా క్రియేట్ చేసి యాడ్ చేద్దాం. జనరల్ మనం కొన్నిసార్లు చేసుకుంటాం కదా మన పర్సనల్ సిస్టమ్స్ లో ఆపరేటింగ్ సిస్టమ్ పెట్టుకుంటాం కదా, అవును, 2 డిస్క్లో పెట్టచ్చు. అట్లా స్వాప్ అదే స్వాప్ డిస్క్. ఓఎస్ డిస్క్ టైప్ తీసుకోవాలి. మీరు తీసుకునే డిస్క్ ఓఎస్ డిస్క్ తీసుకోవాలి. అప్పుడు ఆ ఓఎస్ డిస్క్ మీరు అటాచ్ చేశారనుకోండి, కావాలంటే ఒకటే మెషిన్ కి 2 ఆపరేటింగ్ సిస్టమ్ స్వాప్ చేయొచ్చు. సో ఇది క్రియేట్ అవ్వనివ్వండి. ఇది ఆప్షన్ అక్కడి నుంచి వచ్చింది మనకి, స్వాప్ వస్తుంది. క్రియేట్ చేసిన తర్వాత దాన్ని ఎట్లా యాక్సెస్ చేస్తాం సార్? ఒకసారి ఇది కావాలి, ఒకసారి అది కావాలనుకుంటే స్వాప్ అంటే ఏంటి? ఇప్పుడు మీకు రిమోట్ లో స్వాప్ అనే ఆప్షన్ ఉంటుంది. ఒకటి ఛానల్ నెంబర్ 1 నుంచి ఛానల్ నెంబర్ ఛానల్ నెంబర్ లో 1 లో ఉండి 10 కి వెళ్ళండి. మళ్ళీ స్వాప్ అని కొడితే 10 నుంచి 1 కి వస్తుంది. అంటే ఇప్పుడు ఇందులో సెలెక్ట్ అయి ఉంటుంది డిఫాల్ట్ ఒకటి స్వాప్ చేయాలి. అప్పుడు డిఫాల్ట్ ఉన్న దాన్ని కాకుండా వేరే దానికి వెళ్ళాలంటే స్వాప్. జనరల్ గా సెలెక్ట్ అయి ఉంటుంది, కరెక్ట్ అయి ఉంటుంది. యాక్చువల్గా మీ విఎం రన్ అయ్యేది ఓఎస్ డిస్క్ తోటి కదా. సో అది సరే. ఇప్పుడు ఈ మెషిన్ క్రియేట్ అయింది. నౌ ఐ వాంట్ టు లాగిన్ ఇన్ టు దిస్ మెషిన్. Go to VM Windows. So it is still in creating state or running. Okay, so copy this mstsc and go to more choices. I want to log in with a different username called SAadmin and password is this. Screen share is on, recording. Okay. స్పీడ్గా వెళ్తున్నానండి, చెప్పండి, కొంచెం స్లోగా వెళ్దాం. ఓకేనా? సరే, ఈ విఎంలోకి క్రియేట్ అయ్యాను, లాగిన్ అయ్యాను. సరే, సో దీంట్లో ఆపరేటింగ్ సిస్టమ్ ఇది మొత్తం చూడాలంటే యాక్చువల్గా మీరు డి డ్రైవ్ సి డ్రైవ్ చూడాలంటే ఏం చేస్తారు? విండోస్ ఈ ప్రెస్ చేస్తారు, మై కంప్యూటర్ లోపలికి వెళ్తుంది విండోస్ ఈ చేస్తే. ఇప్పుడు మీకు ఇక్కడ ఎన్ని డిస్క్లు ఉన్నాయి? సో టెంపరరీ స్టోరేజ్ అండ్ సి అని ఉంది. బై డిఫాల్ట్ గా మీరు విఎం క్రియేట్ చేసుకున్నప్పుడు టెంపరరీ స్టోరేజ్ అనేది అయితే ఒకటి క్రియేట్ అవుతుంది. కానీ ఆల్వేస్ మైక్రోసాఫ్ట్ రికమెండ్స్ దట్ డు నాట్ స్టోర్ ఎనీథింగ్ ఇన్ ద టెంపరరీ స్టోరేజ్. మైక్రోసాఫ్ట్ వాళ్ళు ఏం చెప్తారంటే, మీరు తీసుకునే విఎంలో టెంపరరీ స్టోరేజ్ అని ఒక డ్రైవ్ క్రియేట్ అయితే దాంట్లో అయితే ఏం సేవ్ చేయదు, ఏ అప్లికేషన్ రిలేటెడ్ డేటా, ఎందుకంటే దే కెనాట్ రిట్రీవ్ ఇట్ బ్యాక్. దాంట్లో మీరు స్టోర్ చేశారనుకోండి, పోయిందనుకో, యూ కెనాట్ రిట్రీవ్ ఇట్ బ్యాక్. మీరు మైక్రోసాఫ్ట్ వాళ్ళు అడిగినా కూడా దాన్ని రిట్రీవ్ చేయలేరు. ఓకే, సో అందుకని రికమెండెడ్ అని చెప్తున్నాను. సో ఇప్పుడు సి డ్రైవ్ ఉంది. ఇప్పుడు నేను కొత్తగా డిస్క్ని అటాచ్ చేయాలి. ఇది సరిపోదు. I want to add a new disk. How to add that? I'll show you. So first I want to create a disk. ఇందా క్రియేట్ చేసింది అది దానికి లైనక్స్ మెషిన్స్ కి. ఈవెన్ యూ కెన్ డూ దట్, బట్ ఇట్ టేక్స్ టైం. మీకు యూజర్ ఇంటర్ఫేస్ తోటి ఒకసారి అర్థమైపోతే మిగతా వాటికి ఈజీగా మీరు గూగుల్లో సెర్చ్ చేసి లైనక్స్ మెషిన్ కి చేసేయచ్చు.
So resource group is this, and this should be central US, and disk name వచ్చేసి VM disk అని ఇస్తున్నాను. అవైలబిలిటీ జోన్ నన్, సోర్స్ టైప్ నన్, సైజ్ ఎంత చూడండి 1024 GB తీసుకుంటుంది. ఐ డోంట్ వాంట్ దట్, ఐ వాంట్ ఓన్లీ కీప్ ఇట్ సంథింగ్ లైక్ 128 GB కావాలి. ఓకే, అండ్ జస్ట్ రివ్యూ అండ్ క్రియేట్ దిస్. ఇందాక మనకి మాన్యువల్ వర్కింగ్ చేస్తారు, ఇప్పుడు డైరెక్ట్ ఆటోమేటిక్. సో ఇప్పుడు డిస్క్ని వన్ సెకండ్, డిస్క్ ఇదే డిస్క్ కదా మీరు తీసుకుని. లెట్ దిస్ క్రియేట్. సో ఇప్పుడు ఎంత డిస్క్ క్రియేట్ చేసినా 128 జీబీది. ఓకే, డిస్క్ అయితే పోర్టల్లో క్రియేట్ అయింది. ఇప్పుడు ఆ డిస్క్ని దీనికి అటాచ్ చేయాలి. ఎలా అటాచ్ చేస్తారు? లాజిక్ ఎక్కడ ఉంటుంది అనుకుంటున్నారు? ఇక్కడ విఎంలోనా లేకపోతే పోర్టల్లోనా? స్టోరేజ్. ఓకే, పోర్టల్లో అనుకుంటున్నారు కదా. ఓకే, సో పోర్టల్లోకి వెళ్ళాం. సో గో టు డిస్క్, మై విఎం డిస్క్ అని పెట్టాను కదా. సో ఓకే, ఈ విఎం డిస్క్ ఎక్కడ అటాచ్ చేయొచ్చు? ఇక్కడ ఆప్షన్ లేదు. సరే, గో టు వర్చువల్ మెషిన్. వర్చువల్ మెషిన్కే కదా అటాచ్ చేయాల్సింది. గో టు విఎం విండోస్, దీంట్లో గో టు డిస్క్స్, క్రియేట్ అండ్ అటాచ్ ఏ న్యూ డిస్క్ ఆర్ అటాచ్ అన్ ఎగ్జిస్టింగ్ డిస్క్. ఇప్పుడు ఈ రెండిట్లో ఏది తీసుకోవాలి? ఎగ్జిస్టింగ్ డిస్క్. డిస్క్ నేమ్ వచ్చేసి నో అవైలబుల్. So just discard the changes and I want to attach a disk. Storage type premium SSD or else create and attach. ఇప్పుడు నేను డిస్క్ ఎక్కడి నుంచి క్రియేట్ చేశాను? డైరెక్ట్గా సర్వీస్ నుంచి క్రియేట్ చేశాను. అది ఇక్కడ నాకు లోడ్ అవ్వట్లేదు. అటాచ్ అండ్ ఎగ్జిస్టింగ్ డిస్క్ అని చేస్తున్నాను. డిస్క్ నేమ్ వచ్చేసి రైట్ సంథింగ్. సో ఫస్ట్ లెట్ మీ క్లియర్ దిస్. డిస్క్ నేమ్ వచ్చేసి ఇక్కడ నేను సెలెక్ట్ చేయాలంటే నాకు నా డిస్క్ కనపడట్లేదు. ఇది ఎందుకని? పాయింట్ నెంబర్ 1, ఇది ఎందుకని ఇక్కడ కనపడట్లేదు? ఇది ఒకటి చెక్ చేయండి, ఎందుకు కనపడట్లేదు ఈ డిస్క్ యాడ్ చేసింది, కొత్తగా క్రియేట్ చేసిన డిస్క్. రెండోది ఏంటంటే నేను ఇక్కడ కొత్తగా ఒకటి క్రియేట్ చేయడానికి ట్రై చేస్తాను. క్రియేట్ అండ్ అటాచ్ ఏ న్యూ డిస్క్. సో లెట్స్ జస్ట్ మీ క్యాన్సిల్ ఎవ్రీథింగ్ అండ్ క్రియేట్ అండ్ అటాచ్ ఏ డిస్క్. డిస్క్ నేమ్ వచ్చేసి న్యూ డిస్క్స్ అని ఇస్తున్నాను. స్టోరేజ్ టైప్ ఇంత, దాంట్లో ఎంత స్టోరేజ్ కావాలి? నాకు 120 GB కావాలి. ఓకే, అండ్ దెన్ ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్. హోస్ట్ క్యాచింగ్ అంటే ఏంటి? విత్ డిస్క్ క్యాచింగ్ ఎనేబుల్డ్ ఆన్ ద ప్రీమియం స్టోరేజ్ డిస్క్, VM కెన్ అచీవ్ హైయర్ లెవెల్ ఆఫ్ పర్ఫార్మెన్స్ దట్ ఎక్సీడ్స్ ద అండర్లయింగ్ డిస్క్ పర్ఫార్మెన్స్. ఆపరేషన్స్, మీకు కావాల్సిన ఇన్పుట్ అవుట్పుట్ ఆపరేషన్స్ ఏ విధంగా కావాలనే దానికోసం రీడ్ ఓన్లీ, రైట్, వీటి గురించి. జస్ట్ సేవ్ దిస్. ఇప్పుడు నేను రెండు డిఫరెన్సెస్ చూపిద్దాం అనుకున్నాను. ఒకటి డిస్క్ అని చెప్పి డైరెక్ట్గా సెర్చ్ చేసి అక్కడ క్రియేట్ చేశాను. రెండోది ఏంటంటే విఎం దగ్గరికి వచ్చేసి ఇక్కడ డిస్క్ క్రియేట్ చేశాను. ఆ రెండింటికి మధ్యలో తేడాలు ఏంటి? సో అప్డేటెడ్ వర్చువల్ మెషిన్. సో ఇప్పుడు ఎంత జీబీ తీసుకున్నాను? 120 GB. సో ఈ విఎంలో అది చూపించింది ఎక్కడన్నా? సో జస్ట్ రీఫ్రెష్ దిస్. చూపెట్టలేదు. ఎందుకని చూపెట్టట్లేదు? అటాచ్ చేశాను నేను. క్రియేట్ అండ్ అటాచ్ దగ్గర నేను క్రియేట్ చేసి అటాచ్ చేశాను, బట్ నాకు స్టిల్ చూపెట్టట్లేదు. సో మీరు ఇంకా కొంచెం కన్ఫిగర్ చేయాలి స్టెప్స్. ఏంటంటే ఇదే వర్చువల్ మెషిన్లో డిస్క్ మేనేజర్ అని ఉంటుంది. వాట్ ఈస్ దట్? డిస్క్ మేనేజర్.
దాన్ని ఒకటి సింపుల్ వర్డ్ ఉంటుంది, డిస్క్ ఎంజిఆర్ డాట్ ఎంఎస్సి అనుకుంటాను. డిస్క్ మేనేజర్, ఒక్క నిమిషం నేను ఆ వర్డ్ మర్చిపోయాను. డిస్క్ మేనేజర్ విండోస్. ఇదే ఆప్షన్ వస్తాయి మనకు కూడా, మనం చేయాల్సింది కూడా ఇదే. డిస్క్ మేనేజ్మెంట్. సో దీని షార్ట్ కట్ ఉంది. సో డిస్క్ మేనేజ్మెంట్ అని టైప్ చేయండి. ఇన్ కేస్ అలా కాకపోతే ఇలా, or else I just want to show you that కమాండ్ ఉంటుంది, డిస్క్ మేనేజర్ డాట్ ఎంఎస్సి ఏదో ఉంటుంది, డిస్క్ మేనేజ్మెంట్ డాట్ ఎంఎస్సి, DISKMGMT. ఎందుకంటే ప్రతిసారి ఇలా చెక్ చేసుకుంటూ వెళ్ళకుండా డిస్క్ ఎంజిఎంటీ డాట్ ఎంఎస్సి, ఇది డిస్క్ మేనేజ్మెంట్. ఓకే ఓకే దీంట్లో జీపీటీఆర్ ఎంబీఆర్ అని ఉంటుంది. ఎంబీఆర్ అంటే మాస్టర్ బుక్ టికెట్, జీపీటీ అంటే గ్విట్ పార్టిషన్ టేబుల్. దీని గురించి చదవాలంటే మీకు 2 రోజులు పడుతుంది. సో జస్ట్ గో విత్ ద డిఫాల్ట్. సో జస్ట్ ఓకే. ఇక్కడ చూడండి. సో విండోస్ సి డ్రైవ్లో ఏముంది, 126 GB ఉంది, టెంపరరీ స్టోరేజ్ 7 GB ఉంది, సిస్టమ్ రిజర్వ్ 500 MB ఉంది. మరి మీ కొత్త డిస్క్ ఎక్కడెక్కడ ఇంకా రాలేదా? సో జస్ట్ కిందకి వెళ్ళండి, ఇదిగోండి 120 GB అన్అలొకేటెడ్ అని ఉంది. సో దీన్ని ఇప్పుడు ఏం చేయాలి, అలొకేట్ చేయాలి. అన్అలొకేట్ అయిన దాన్ని ఏం చేయాలంటే అలొకేట్ చేయాలి. సో ఇప్పుడు దీన్ని ఎలా అలొకేట్ చేస్తారు, మీకు ఆప్షన్ ఎక్కడ ఉంటుంది చెప్పండి, మీరు ఇక్కడే చూస్తూ ఉన్నారు కదా. ఓకే సరే, దీని మీద రైట్ క్లిక్ ఇవ్వమంటారా? సరే, ఇక్కడ యాక్షన్స్లో ఏమైనా ఉంటాయంటారా? వెతుకుతారు కదా మీరైతే, అన్ని తెలుసుకోవడం కోసం. ఆప్షన్ ఎక్కడ ఉంది అలొకేట్ అనేది అయితే, ఓహో దీన్ని డ్రాగ్ చేసి పైన ఏమంటావా, రాలే. సో ఇప్పుడు అన్అలొకేటెడ్ లో ఉంది, దీన్ని అలొకేట్ చేయాలి ఎలా, ఇదా? ఓకే సెలెక్ట్ 1 or more disk 2 అంటే సెలెక్ట్ డిస్క్ 1 డిస్క్ 2 అని అడుగుతుంది. ఇప్పుడు కావాల్సింది ఏంటి, స్టిల్ నో ఆప్షన్. ఓకే సరే, ఇదే ఆప్షన్ మీకు గూగుల్లో సెర్చ్ చేయాలంటే ఏం చేస్తారు? ఓకే సరే, allocate new disk. Okay, allocate new disk. Okay, new disk in VM. Windows. Shrink the volume of an existing. See, open disk management, shrink the volume of an existing hard drive and right click on unallocated and choose new simple volume in the context menu to continue. So ఇప్పుడు ఓపెన్ డిస్క్ మేనేజ్మెంట్ అది చేసాం. నెక్స్ట్ అనేది shrink the volume of an existing hard drive. ఇది చేస్తారా మీరు? షరింకింగ్ అంటే ఏంటి? సో గో బ్యాక్ టు యువర్ VM. స్లోగా ఉంది చాలా.
సో ఐ వాంట్ టు గో టు డిస్క్ 2. ఈ డిస్క్ 2 మీద క్రియేట్ చేయండి న్యూ సింపుల్ వాల్యూమ్. సో డిస్క్ నుంచి మీరు ఏం చేయాలి, దాన్ని వాల్యూమ్ కింద కన్వర్ట్ చేయాలి. ఎస్, ఐ వాంట్ టు కన్వర్ట్ ఇట్ ఇంటూ వాల్యూమ్. గో టు నెక్స్ట్. ఎంత సైజ్ కావాలి, సేమ్ సైజ్. అండ్ ఏ డ్రైవ్ లెటర్ కావాలి మీకు, ఎఫ్ అనే కావాలనుకోండి. అండ్ గో విత్ ద డిఫాల్ట్స్ పర్న. దీని గురించి మీరు చదివారనుకోండి నెలలు పడతాయి దాంట్లో. విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ గురించి మొత్తం తెలుసుకోవాలనుకోండి. See, healthy. Now it is in healthy state. Now go back to your Explorer. See 1190. ఇది రియల్ టైంలో మీరు 100% చేసే టాస్క్ ఇది. ఒక విఎంలో ఒక డిస్క్ని అటాచ్ చేయమని అడిగారు. డిస్క్ని అటాచ్ చేస్తారు కానీ అది చూపించదు. అప్పుడు ఏం చేయాలి, డిస్క్ మేనేజ్మెంట్ డాట్ ఎంఎస్సిలోకి వెళ్ళి అన్అలికేటెడ్లో ఉన్నదాన్ని అలొకేట్ చేయాలి. ఎలా అలొకేట్ చేస్తారంటే వాల్యూమ్, న్యూ వాల్యూమ్ కింద కన్వర్ట్ చేసి దాన్ని యాడ్ చేయాలి. ఓకే, ఇప్పుడు ఈ డిస్క్లో ఏం కావాలంటే అది స్టోర్ చేసుకోండి. కావాలంటే ఈ డిస్క్ని డిటాచ్ చేసేయచ్చు. ఇప్పుడు విఎం పెట్టుకున్నారు. విఎంలో మీరు ఏదైనా స్టోర్ చేసుకుంటే టెంపరరీ స్టోరేజ్లో అది మళ్ళీ కనపడదని అన్నారు. అంటే ప్రాబ్లం వస్తే మళ్ళీ రిట్రీవ్ చేయలేమని చెప్పారు. అప్పుడు ఏం చేస్తారు, ఒక డిస్క్ని యాడ్ చేసుకుంటారు. ఈ డిస్క్లోకి సేవ్ చేసుకుంటారు. సేవ్ చేయాల్సిన డేటా అంతా స్టోర్ చేసిన తర్వాత ఆ డిస్క్ని ఏం చేస్తారు, డిటాచ్ చేస్తారు. డిటాచ్ చేసి తీసుకెళ్ళి వేరే విఎంకి అటాచ్ చేయాలంటే మీరు చేయొచ్చు. సేమ్ హార్డ్ డిస్క్ లాగా కనెక్ట్ చేసి తీసుకెళ్ళి వేరే దానికి కనెక్ట్ చేయొచ్చు. కాపీ పేస్ట్ పెట్టుకొని సేమ్ టు సేమ్ ప్రాసెస్. ఓకే, సో ఇప్పుడు నా దగ్గర డిస్క్ ఉంది, దీనికి అటాచ్ చేశాను. నేను కావాలనుకున్న ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని స్టోర్ చేశాను. ఇప్పుడు దీన్ని డిటాచ్ చేయడం వల్ల ఎక్కడ ఉంటుంది అనుకుంటున్నారు ఆప్షన్? ఓకే, డిస్క్ మేనేజ్మెంట్లోకి వెళ్ళి ఆఫ్లైన్లోకి పంపిద్దాం. సరే, దీని మీద రైట్ క్లిక్ ఇస్తున్నాను. షింక్ వాల్యూమ్లు కాదు చేయాల్సింది. డిలీట్ అంటే డిలీట్ అయిపోతుంది మొత్తం. వాట్ ఈస్ ద ఆప్షన్ నెక్స్ట్? యా, ఆఫ్ కోర్స్ చేసేది కరెక్ట్. ఈజీగా పని అవ్వాలంటే అయ్యే చేయాలి. నేను చెప్తాను ప్రాసెస్. పోర్టల్ దగ్గర నుంచి చేయడానికి ఎలా అంటే, ఫస్ట్ ఈ వర్చువల్ మెషిన్ దగ్గర నేను ఇక్కడ డిస్క్ దగ్గరకు వచ్చాను. ఇక్కడ ఎక్కడన్నా డిటాచ్ అనేది ఏదన్నా ఉందా? నో. ఇప్పుడు దీన్ని డిటాచ్ చేయడం అంటే ఎలా? ఇక్కడ మీరు ఆప్షన్లో సైడ్కి ఇక్కడ క్యాన్సిల్ ఉంది. ఇదేమైతే వెరిఫై. ఓకే, ఇక్కడ నేను డిటాచ్ చేసాను దాన్ని అండ్ దాన్ని జస్ట్ క్యాన్సిల్ చేసి సేవ్ చేశాను. స్టోరేజ్ అలాగే ఉంటుంది. స్టోరేజ్లో మీరు ఏం స్టోర్ చేసుకున్నా అన్నీ ఉంటాయి. దాని మెయిన్ కాన్సెప్ట్ అది కదా. డిస్క్లు ఎందుకు అటాచ్ చేస్తున్నారంటే, ఏదైనా టెంపరీగా స్టోర్ చేసుకోవాలంటే టెంపరీ స్టోరేజ్లో చేసుకోకూడదు, ఎందుకంటే డిలీట్ అయిపోతాయి. అందుకని ఒక డిస్క్ అటాచ్ చేసుకుని దాంట్లో సేవ్ చేసుకుంటారు. సరే, ఇప్పుడు నేను సేవ్ చేశాను. ఇక్కడ అటాచ్డ్ డిస్క్లు ఏమైనా కనపడుతున్నాయా? ఏం లేవు. గో బ్యాక్ టు యువర్ విఎం. దాన్ని ఎలా వెరిఫై చేస్తావు? కావాలంటే ఫైల్ ఎక్స్ప్లోరర్ ఓపెన్ చేసి మై కంప్యూటర్ ఓపెన్ చేయండి, అక్కడ అది కనపడదు. నువ్వు దాన్ని గూగుల్ చేసింటే అరగంట ఎతికేవాడే దాన్ని ఈజీగా. బట్ అఫ్ కోర్స్ ఎండ్ ఆఫ్ ది డే కావాల్సిన సబ్జెక్ట్. ఓకే, దాన్ని వేరే విఎంకి అటాచ్ చేసి దాన్ని చూసుకోండి. చేసేటప్పుడు మొత్తం పంపించి అప్పుడు డిలీట్ చేస్తాను. ఏం డిలీట్? అంతే అంతే అంతే. ఇప్పుడు ఈ అటాచ్ ఎగ్జిస్టింగ్ డిస్క్ కొడితే ఇందాక మనం తీసింది ఇక్కడ వస్తుంది. ఓకే, ఇప్పుడు చూడండి రెండు కనపడుతున్నాయి, పాతది కొత్తది. ఎందుకంటే ఆ టైంకి అది లోడ్ అవుతూ ఉంది. ఓకే, అది ఇందాక అది లోడ్ అవుతూ ఉంది, టైం టేకింగ్ ప్రాసెస్. ఓకే,
సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు డిస్క్లు కావాలంటే డిస్క్లు కూడా అటాచ్ చేశారు. టెంపరీగా స్టోర్ చేసుకోవాలంటే స్టోర్ చేసుకున్నారు. సైజ్ ఎలా ఇంక్రీజ్ చేస్తారు? VM 8 GB సరిపోవట్లేదు, మీరు 16 GB కావాలి. అప్పుడు ఏం చేస్తారు? సో సైజెస్లోకి వెళ్ళండి. సైజ్లోకి వెళ్తే మీరు మీ VMకు ఏదైతే పెంచాలనుకుంటున్నారో ఇవన్నీ వర్షన్స్, D సిరీస్, B సిరీస్, A సిరీస్ అని, దాంట్లో మీకు ఏం కావాలో అది తీసుకొని ఇంక్రీజ్ చేయండి. జస్ట్ సేవ్, రీసైజ్ చేసినప్పుడు ఏమవుతుంది? VM రీస్టార్ట్ అవుతుంది. సో దానికి ముందే స్టాక్ అది సెట్ చేసుకోవాలి. అది చేయాలి ఫస్ట్ ప్రాసెస్. అర్థమైందా? నెక్స్ట్ ఇప్పుడు VMలోకి లాగిన్ అవ్వాలి అంటే యూజర్ ఐడి పాస్వర్డ్ మీకు తెలియాలి. సో ప్రతిసారి యూజర్ ఐడి పాస్వర్డ్ ఇచ్చేసి మీరు లాగిన్ అవుతున్నారు, అది పెద్ద ప్రాసెస్. డైరెక్ట్గా నా దగ్గర ఒక కమాండ్ ఉంది, ఆ కమాండ్ ఆ VMలోకి వెళ్ళి ఎగ్జిక్యూట్ అవ్వాలి. అప్పుడు ఎలా? కమాండ్ లైన్ టాస్క్ అనుకో, లేకపోతే పవర్షెల్ టాస్క్ అనుకో, అది ఆ VMలో పర్ఫామ్ చేయాలి, బట్ నేను లాగిన్ అవ్వకూడదు. సో ఇక్కడ ఏ ఆప్షన్ ఉంటుంది చెప్పండి. రన్ కమాండ్. ఎగ్జాక్ట్లీ అదే. రన్ కమాండ్ తీసుకుంటే ఆ పర్టికులర్ మెషిన్లో మీరు ఏం చేద్దాం అనుకున్నారు? పవర్షెల్ స్క్రిప్టా లేకపోతే కమాండ్ లైనా, ఇది ఏం కావాలనుకున్నారంటే అది చేయొచ్చు. సో ఇప్పుడు పవర్షెల్ స్క్రిప్టే అనుకోండి, పవర్షెల్ స్క్రిప్ట్ ద్వారా మీరు ఏం చేయొచ్చు? ఫర్ ఎగ్జాంపుల్ హోస్ట్ నేమ్ అనేది పవర్షెల్ ఎగ్జిక్యూట్ అవుతుంది కదా. హోస్ట్ నేమ్ ఇప్పుడు కమాండ్ ప్రాంప్ట్లో హోస్ట్ నేమ్ అని రాస్తే ఆ విండోస్ మెషిన్ నేమ్ ఏంటో చూపిస్తుంది. లైక్ ది సేమ్ వే పవర్షెల్లో కూడా హోస్ట్ నేమ్ అని తీసుకోండి అండ్ రన్. ఆ మెషిన్కి ఇప్పుడు మీరు లాగిన్ అవ్వకుండా ఏం చేస్తున్నారు? డైరెక్ట్ ఇక్కడే రన్ చేస్తున్నారు కమాండ్ని. టైం తీసుకుంటుంది. ఇది టైం తీసుకుంటుంది కన్ఫామ్గా. VM విండోస్ ఇదే కదా మీ ఇచ్చిన హోస్ట్ నేమ్. ఇలా కావాలంటే వితౌట్ లాగింగ్ ఇన్ టు యువర్ VM యూ కెన్ డైరెక్ట్లీ సింప్లీ రన్ కమాండ్. సో చిన్న చిన్న కమాండ్స్ స్క్రిప్ట్స్ అయినా ఎగ్జిక్యూట్ చేయాలంటే ఇక్కడి నుంచి ఎగ్జిక్యూట్ చేసేయచ్చు. ఓకే సరే. క్రెడెన్షియల్స్ లేకుండా ఎట్లా? క్రెడెన్షియల్స్ లేకుండా చేసేయచ్చు. ఇది అంటే ఏముంటుంది కమాండ్? అర్థం కాలేదు. కమాండ్ ఏం వాడతామని వితౌట్ క్రెడెన్షియల్స్ మనం లాగిన్ చేయాలంటే VM. అది యాక్చువల్గా వితౌట్ క్రెడెన్షియల్స్ తోటి లాగిన్ చేయలేదు మీరు. ఇప్పుడు VMలో మీరు కొన్ని స్టెప్స్ ఎగ్జిక్యూట్ చేద్దాం అనుకుంటున్నారంటే యాక్చువల్గా మీరు ఏం చేయాలి? మీ మెషిన్లోకి లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత మీరు ఏమైతే పర్ఫామ్ చేయాలన్నా అది చేయాలి. బట్ మీరు రియల్ టైంలో వచ్చేటయాలకి ఏంటంటే యూజర్ ఐడి పాస్వర్డ్ ఇస్తారు, కానీ పవర్షెల్ సెషన్ ఉంటుంది, రిమోట్ సెషన్ అని. రిమోట్ సెషన్ తోటి కనెక్ట్ అయ్యి చేస్తారు. దాంట్లో యూజర్ ఐడి పాస్వర్డ్ ఇస్తారు, ఖచ్చితంగా ఇస్తారు. అంటే కొన్ని యాక్సెస్ చేయకుండా ఇట్లా వెళ్ళాలనుకుంటే పవర్షెల్ నుంచి వెళ్ళాలి. పవర్షెల్ నుంచి వెళ్ళొచ్చు. అంటే క్వశ్చన్ ఏంటో నాకు క్లియర్గా అర్థం కాలేదు. అంటే కొన్ని VMలకి మనం ఎంటర్ కాకుండా చేసుకోవాలన్నప్పుడే ఇట్లా వెళ్ళాలి. ఎస్ అంతే. కొన్ని యాక్సెస్ ఉండవు అసలు వెళ్ళడానికి. ఇప్పుడు డైరెక్ట్ గా మీకు ఇక్కడ నుంచి కొన్ని కమాండ్స్ మీరు ఎగ్జిక్యూట్ చేయాలన్నా చేయలేరు, అంటే మీకు పర్మిషన్స్ కావాలి. ఇప్పుడు నేను ఇక్కడ నుంచి ఆ VM ఆపాలంటే కూడా షట్ డౌన్ అని కొడితే కమాండ్ షట్ డౌన్ అయిపోతుంది కదా అనుకుంటున్నారా? దానికి ప్రివిలేజెస్ ఉంటాయి. సో ఆ ప్రివిలేజెస్ ని బేస్ చేసుకొని రన్ అవుతుంది. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చి ఇక్కడ రన్ కమాండ్ లో ఇది ఎంటర్ చేశాను కదా, దీన్ని మొత్తాన్ని నేను ట్రాక్ చేయొచ్చు ఎవరు ఇక్కడికి వచ్చి చేశారనేది. యాక్టివిటీ లాగ్ లోకి వెళ్ళి రీసెంట్ యూజర్ ఏం చేశాడు, రన్ కమాండ్ లోకి వెళ్ళి ఈ పర్టికులర్ యూజర్ చేశాడు. యాక్టివిటీ లాగ్ ఏం చేస్తుంది? మీ పర్టికులర్ రీసోర్స్ సంబంధించిన లాగ్ ఇన్ఫర్మేషన్ మొత్తం తీస్తుంది బయట. ఓకే అర్థమైందా? ఈరోజు చెప్పింది ఏంటి? IP అడ్రస్ అటాచ్ డిటాచ్ ఎలా చేసాం, VMకి
ఇమేజ్ లాగా ఎలా క్రియేట్ చేస్తాం ఇమేజ్ లాగా దాన్ని వెళ్ళి షేర్డ్ గ్యాలరీలోకి దాన్ని ఎలా లోడ్ చేస్తాం. మూడోది రన్ కమాండ్స్ ఎలా చేస్తాం. అండ్ నాలుగోది వచ్చేసి డిస్క్ని ఎలా అటాచ్ చేస్తాం. ఇంకా దీనిలో చాలా ఉన్నాయి కాన్సెప్ట్స్. సో ప్రస్తుతానికైతే ఇంతవరకు ప్రాక్టీస్ చేయండి. ఓకే, ఏమైనా డౌట్స్ ఉన్నాయా?